రవణ్ ఉన్నారా? రవణ్ చూడాలి. రవణ్ ఎక్కడ? స్నానం చేస్తున్నాడు. అన్నా ఊరి నుంచి వచ్చేసానన్నా. గుజరాత్కి వెళ్ళొచ్చానన్నా. ఇవిగో స్వీట్స్. ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బు. గుజరాత్కి వెళ్ళి గాలిపటాల పోటీలో బాగా సంపాదించానన్నా. నా తీసుకోన్నా. ఆ విషయం నా ఫ్రెండ్స్తో కూడా చెప్పలేదు. బయలుదేరుతానన్నా. పీకల దాకా మెక్కడం, దున్నపోతులో పడుకోవటం. ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు, అమ్మాయినైనా ఆరిపోతాడు. వీడు ఎప్పటికి మారతాడో ఏంటో. ఇవాళ గుండు బయలుదేరా పంట. చొక్కాలో పెట్టడం చూశాను కదా, చెయ్యి పెడితే తగలదేంటి? మంత్రాలు తంత్రాలు ఏమైనా చేస్తున్నాడా? ఉండు, పొద్దున నీ పని పడతా. మనం పెడితే తగలట్లేదు, వీడికి మాత్రం తగిలేస్తుంది. ఏదో ఉంది. ఏమే నేను వెళ్ళొస్తా. వెళ్ళు, రావద్దు. ఉదయాన్నే కనికట్టు విద్య చూపించాడు, చెప్తా. ఏమైందిరా నీకు? ఎప్పుడు చూసినా ఏదో చదివేవాళ్ళలాగా చేతిలో ఆ పుస్తకం పెట్టుకుని కూర్చుంటావు. ఇలా ఇవ్వు. బుక్ ఇవ్వమ్మా. ఆర్నే, నీ గురించి నాకు తెలీదా? నువ్వు తెల్లార్లు పుస్తకం చదివినా కూడా నీ బుర్రకి ఏమాత్రం ఎక్కదని నాకు తెలుసు. చదువుతున్నానుగా. నా బిడ్డ గురించి నాకు తెలీదా? నువ్వు ఒక్కరోజు కూడా ఇలా ఇంట్లో కూర్చోవడం నేను ఎప్పుడు చూడలేదురా. నువ్వు ఆ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళొచ్చినప్పటి నుంచే ఇలా తయారయ్యావురా. ఎవర్రా ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్కి వెళ్ళినోళ్ళు? దాన్నే తలుచుకుని పెద్దగా బాధపడుతున్నావు. పాపం నీ ఫ్రెండ్స్ ఉన్నారే, నీ గురించి దిగులు పడుతున్నారా. లే లే లేకు లే. నీ ఫ్రెండ్స్ అక్కడ ఎదురు చూస్తుంటారు, వెళ్ళి వాళ్ళతో కాసేపు ఆడుకో. అరే లేవమంటుంటే పో. రేయ్ వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి రావాలా? అంతకంటే ముందు వచ్చావో కాళ్ళు కొడతాను. రే రమేష్ ఆగరా. రారా సాములోడా, ఏంటి తప్ప చెడిపోయిందా? ఏంటి ఎగతాళా? లేకపోతే ఏంట్రా సమతాన్న మళ్ళీ మూల కూర్చుంటా అంటే? రారా సినిమాకి వెళ్దాం. నేను రానురా. రజనీకాంత్ సినిమాకి 3 టికెట్లు ఉన్నాయి, రారా వెళ్దాం. నాకు మూడ్ లేదురా, నేను రాను. రే ఏంట్రా ఓవర్గా ఫోర్స్ కొడుతున్నావు? మనం అందరం కలిసి సినిమాకి వెళ్ళి ఎన్ని రోజులైంది? వెళ్దాం పదరా. నాకు మూడ్ లేదురా, మీరు వెళ్ళండి. అయితే సెక్స్ సినిమాకి వెళ్దాం, అప్పుడు మూడ్ వస్తుంది. మరేంట్రా నువ్వు సినిమాకి వెళ్తాను రమ్మంటే మూడ్ లేదు గూడ్ లేదంటూ ఇప్పుడు నువ్వు వస్తున్నావు అంతే. సరే పద. ఇదిగో టికెట్, నువ్వు ముందెళ్ళు, మీ కుమార్ దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకో. అందరం కలిసి వెళ్తే పోలా? ఏ డబ్బులు అక్కర్లేదా? మరి నువ్వు పోరా, సినిమా స్టార్ట్ అయితే కథ మిస్ అవుతావు, మేము వెళ్ళి డబ్బులు తీసుకొస్తాం. త్వరగా రా సూరి, త్వరగా వెళ్ళరా. सीखो स्कूटी चलाना। क्यों? चक्कर हो रहा है? स्कूटी में है बैलेंसिंग व्हील्स। व्हील्स लगाओ, बैलेंस बनाओ। फिर व्हील्स निकाल के खुद चलाओ। अब कैसे खाओगे? ప్లీజ్ రమేష్, సగంలో లేచి వెళ్ళకు. ఇంతకన్నా నాకు వేరే దారి దొరకలేదు. ఇది సినిమా టైప్లో ఉన్నా, చీప్గా ఉన్నా నాకు వేరే దారి లేదు. నిన్ను సారీ అడగాలి. నువ్వు నాకు కావాలి.
ఫ్రెండ్గా మాత్రమే కాదు, నన్ను లైక్ చేసే లవర్గాను కావాలి. నీకు సారీ చెప్పడానికి గుజరాత్ వచ్చాను, కానీ ఇప్పుడు నీతో బతకాలని ఇక్కడ ఉన్నాను. ఐ లవ్ యూ రమేష్. రే రమేష్, మన సెట్లో మొత్తం 5 ఉండేవాళ్ళం. నువ్వు, నేను, గోపి, శాము, శేఖర్. ఇప్పుడు వాళ్ళు లేడరా. ఆ తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది మామ. నువ్వు లవ్ చేస్తూ ఆ లవ్ని బయట పెట్టకుండా ఉండడం వల్ల హృదయం సినిమా హీరో మురళిలాగా నీ హార్ట్లో హోలొస్తే మేమందరం ఏమైపోతాం చెప్పు మామ. మామ, ఆ అమ్మాయి పాపంరా, క్షమించి లవ్ నొప్పుకోరా. ఆ రోజేదో తెలియక తప్పు జరిగిపోయింది, తన లవ్ నొప్పుకోరా. రేయ్, నీ మనసులో నువ్వేమైనా సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ అనుకుంటున్నావా? ఒక్కొక్కడు చప్పటి ఫిగర్ కోసమే అల్లాడిపోతున్నాడు. ఈ అమ్మాయి ఏమో హిందీ సినిమా హీరోయిన్ లా ఉంది, తెలుగు సినిమాలో చెల్లెలా ప్రేమలకు పోస్తోంది, ఇంగ్లీష్ సినిమా డైరెక్టర్ లా ఆలోచిస్తోంది. చడి చెప్పుడు లేకుండా ఐ లవ్ యూ చెప్పి డ్యూట్ పడుకోక ఏంట్రా ఓవర్గా నాడుస్తావు? ఎస్ చెప్పారమ్మా. ఏరా రమేష్, నీకేమైనా పిచ్చా? ఆ అమ్మాయికి ఏం తక్కువనరా, బాగా చదువుకుంది, చూడటానికి అందంగా లక్షణంగా ఉంది. రే, అంత డబ్బున్నా కూడా మనతో ఎంత కలిసిపోయి ఉంది. అలాంటి అమ్మాయిని వద్దంటావేంట్రా? అలా అనకు నాన్న. ఈ అమ్మ చెప్పేదేంట్రా, దేవత ఒక్కసారే తలుపు తడతాదంట. రే, ఈ అమ్మాయి మన ఇంట్లో అడుగు పెట్టాల్సిన మహాలక్ష్మిరా, తన్ను వదులుకోకరా. రేయ్, తను నిన్ను బాగా పైకి తీసుకొస్తదిరా. అరచి, నేను నిన్ను బతిమాడమేంటే, నువ్వు ఈ అమ్మాయినే చేసుకోవాలి అంతే. చేసుకుంటాడులేమ్మా. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? చూడకుండా మాట్లాడకుండా ప్రేమించే ప్రేమలే వర్కౌట్ అవుతున్నాయి. నువ్వు ఎంతో ఆలోచించి లవ్ చేస్తున్నావు. నీ లవ్ 100% సక్సెస్ అవుతుంది. డోంట్ వరీ, చేర్ అప్. థ్యాంక్స్.